చాలామంది మళ్ళీ మళ్ళీ పదే పదే అడిగేటటువంటి ఒక ప్రశ్న ఉంది. ఏమిటంటే, డాక్టర్ గారు అసలు నీరు ఎలా తాగాలి అని. ఆయుర్వేదం ప్రకారంగా నీళ్ళు ఎలా తాగాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతోమంది అడుగుతుంది. ఆయుర్వేద ప్రకారం నీళ్ళు అనేది ఎలా తాగాలి, ఇది తెలుసుకుందాం. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీళ్లు తాగాలి. ఇక్కడ తగినంత అనేది చాలా ముఖ్యం. ఇది జీర్ణ వ్యవస్థతో సహా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్కి నీళ్లు తాగటం అనేది చాలా అవసరం. ఆయుర్వేదంలో నీళ్లు తాగటానికి సరైనటువంటి నియమాల్ని వివరించారు. రోజంతా చురుగ్గా ఉండటం కోసం తగినంత నీళ్లు తీసుకోవటం చాలా ముఖ్యం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఇక్కడ మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ గ్లాసులో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కరెక్ట్గా ఈ లీటర్లు అయితే అందరికీ ఒకే రకమైనటువంటి మోతాదు అనేది ఉంటుంది. 3 నుంచి 4 లీటర్లు అంటే తక్కువ పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి 3 లీటర్లు సరిపోతుంది. బయట ఎండలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి 4 లీటర్ల నీళ్ళు సరిపోతుంది. అయితే 5 లీటర్ల వరకు వెళ్ళచ్చు, కానీ అంతకు మించి వెళ్తే మళ్ళీ వాటర్ ఇంటాక్సికేషన్ వస్తుంది. ఏదేమైనా సరైనటువంటి నీటి మొత్తాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, మీ మూత్రం దాదాపు నీటి రంగులో వస్తూ ఉండాలి. అలాంటప్పుడు మీరు సరిగ్గా మీరు నీళ్ళు తాగుతున్నారని అర్థం. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేమిటంటే, ఈ నీళ్ళని నియమిత మొత్తాలలో నియమిత పద్ధతి ప్రకారంగా తాగుతూ ఉండాలి. అంటే నీళ్లు తాగటానికి సరైనటువంటి నియమం, సమయం అనేది ఉంటుంది. ఇది ఆయుర్వేదం చెప్తుంది. నీళ్లు చెప్పుకున్నా కదా, మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ప్రధానంగా ఇది నిర్విషీకరణకి సహాయపడుతుంది. యూనివర్సల్ సాల్వెంట్ అని చెప్పొచ్చు ఒక రకంగా. శరీరం నుంచి విషాన్ని బయటికి పంపటం ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడానికి నీళ్లు సహాయపడతాయి. తగిన మోతాదులో నీళ్లు తాగితే అనేక ఆరోగ్య సమస్యల్ని నివారించుకోవచ్చు. తగిన మోతాదు అంటే చెప్పుకున్నాం కదా, 3 లీటర్ల నుంచి 4 లీటర్లు. అయితే ఈ లీటర్లు ఎలా తెలుస్తాయి అంటే, సింపుల్గా ఈ రోజులలో లీటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి కదా, వాటర్ బాటిల్స్, వాటిలో కొలుచుకొని నీళ్ళని, అదొక లీటర్ అవుతుంది కదా, దాని ప్రకారంగా తాగుతూ ఉండొచ్చు. దీంతో మీకు ఒక లెక్క అనేది వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది ఎలా పడితే అలా నీళ్లు తాగుతుంటారు. ఎక్కువగా చూసేది ఏంటంటే నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు. ఎంత మాత్రం మంచిది కాదు. ఇప్పుడు మనం ఆహారం ఎలా అయితే కూర్చొని తింటామో అలాగా నీళ్లు కూడా అంతే, కూర్చొని మాత్రమే తాగాలి, నిలబడి తాగకూడదు. నిలబడి నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యానికి అనేక సమస్యలు వస్తాయి. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూర్చొనే నీళ్లు తాగాలి. శరీరం నీటిని బాగా గ్రహించడానికి ఈ కూర్చొని తాగటం అనేది సహాయపడుతుంది. నిలబడి తాగితే త్వరగా డౌన్ అయిపోతుంది కాబట్టి, నీరంతా కూడా కింద కారిపోతుంది కాబట్టి అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు. ఇంకో విషయం, నీరు సరిగ్గా విలీనం అవ్వాలంటే ఎల్లప్పుడూ గోరువెచ్చగా కానీ గది ఉష్ణోగ్రత దగ్గరుండేటువంటి నీళ్ళని కానీ తాగాలి. అంతేగాని చల్లగా రిఫ్రిజిరేటర్లో ఉంచినటువంటి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. ఆయుర్వేదం ప్రకారంగా చల్లటి నీళ్లు తాగటం వల్ల జీర్ణ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చన్నీరు అంతరాగ్నికి, జఠరాగ్నికి విరుగుడిగా పనిచేస్తుంది. అంటే జఠరాగ్ని తగ్గించేస్తుంది, అంటే ఆకలిని తగ్గించేస్తుంది. ఆరోగ్యం ఉండటానికి కనీసం ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. కొంతమంది లీటర్లకి లీటర్ నీళ్ళు తాగుతూ ఉంటారు, కానీ అట్లా కాకుండా మొత్తం డివైడెడ్గా తాగాలి. ఉదయం మాత్రం ఖాళీ కడుపుతో 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు సరిపోతాయి. ఖాళీ కడుపుతోటి నీళ్ళు తాగటం వల్ల జీవక్రియ రేట్ అనేది పెరుగుతుంది. చర్మానికి కూడా దీంతో ఎంతో మేలు జరుగుతుంది. ఇక ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా రాగి పాత్రలో నీళ్లు తాగాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 1 లీటర్ బాటిల్ కొలుచుకునేటప్పుడు కూడా ప్లాస్టిక్ బాటిల్ అయితే దాంతో కొలుచుకొని రాగి చెంబులో పోసుకోవాలి. అప్పుడు ఆ రాగి చెంబులో ఆ 1 లీటర్ ఎంతవరకు వస్తుందో మీకు తెలుస్తుంది. దాని ప్రకారంగా తాగుతూ ఉండాలి. ఎందుకంటే రాగిలో యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆ నీళ్ళలో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియాని, వైరస్ని, ఇలాంటి వాటిని అంతం చేయడానికి సహాయపడతాయి. ప్రధానంగా ఈ కాపర్ అయాన్లు శరీరం నుంచి విషాన్ని బయటికి పంపుతాయి. ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగకూడదు. ఇది కూడా చాలా ముఖ్యం. చెప్పుకున్నట్టుగా ఒక సమయంలో ఒక సిప్ని అలా నెమ్మదిగా తాగుతూ ఉండాలి. ఇప్పుడు ఎట్లయితే చిన్న వాన నేలని బాగా ఎట్లయితే తడిచేటట్టు చేస్తుందో, జడివాన గబగబా కురుస్తుంది కానీ నేల తడవద్దు, దాంతో అంటే ఫ్లో అయిపోతుంది. అలా కాకుండా చిన్నగా వర్షం పడుతుంది అనుకోండి, నేల బాగా తడుస్తుంది. అలాగే నీళ్ళు కూడా అంతే, సిప్ బై సిప్ వాటర్ తాగుతూ ఉండాలి, అంటే నెమ్మదిగా తాగుతూ ఉండాలి. ఇలా తాగటం వల్ల శరీరం ఈ నీళ్ళని బాగా గ్రహిస్తుంది. ఇది ఆ డీహైడ్రేషన్ అంటే నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. ఇలాగా అనవసరమైనటువంటి కాంప్లికేట్ చేసుకోవాల్సిన పని లేదు. మన శరీరం డిమాండ్ చేస్తుంది నీళ్ళని. ఆ సంకేతాన్ని మనం గౌరవించి అలా నీళ్ళు తాగితే
సరిపోతుంది. పూర్తి ఆరోగ్యాన్ని నీళ్ళ ద్వారా మీరు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ పక్కన లైక్ బటన్ ఉంటుంది కదా, థమ్స్అప్ బటన్, దాన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.